హలో వ్యూయర్స్, ఇవాళ నేను మీకు స్పెషల్గా ఉండే పాలక్ చికెన్ చూపిద్దామని డిసైడ్ అయ్యానమాట. సో దానికోసం ఒక ఫ్రెష్ 1 kg చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక పెద్ద కట్ట పాలక్ అందులో వేసేసి ఒక 3 minutes ఉంచేసి దించేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ ఫ్రెష్ కోకోనట్ పీసెస్ వేసేసుకోండి. తర్వాత ఒక 10 to 12 పచ్చిమిర్చి వేసేసుకోండి. దాని తర్వాత ఒక ఇంచ్ అల్లం తీసుకోండి. అల్లంతో పాటు ఒక 10 to 12 గార్లిక్ కూడా తీసేసుకొని జార్లోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని కట్ చేసుకొని జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్తాను. ఒక గుప్పడి కాజు తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకోండి. కాజు ప్లేస్లో మీరు గసగసాలు ఉన్నా తర్వాత పంకిన్ సీడ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను కాజు యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం ఇది. తర్వాత స్టవ్ మీద మనం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని కరివేపాకు వేసేసి తర్వాత మనం జార్లో మిక్స్ చేసిన ఈ పేస్ట్ అంతటినీ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. నూనె అంతా పైన ఇంకిపోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. తర్వాత పాలక్ని మనం జార్లోకి తీసేసుకొని వాటర్ ఏం కలపకుండా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం స్టవ్ మీద పెట్టున్న ఇందులోకి మసాలాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలా, సాల్ట్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పాలక్ని కూడా తీసుకొని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన మిశ్రమానికి మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్నవన్నీ కూడా వాటర్ పైకి తేలి ఇంకిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత ఇదంతా ఇంకిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెష్గా ఉన్న చికెన్ని ఇందులోకి ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు, చికెన్కి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వాటిని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ చేసుకున్న తర్వాత కాసేపటికి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 400 to 500 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా అది కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. నేనైతే కారం స్కిప్ చేశానండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి అనేవి బాగా కారం ఉండేటి వేసుకున్నాను కాబట్టి నేను కారం స్కిప్ చేసేసాను. కారం స్కిప్ చేసేసి చక్కగా ఇలా కలుపుతూ ఉంచేసాను అనమాట. ఉంచిన తర్వాత ఇది పైకి ఉడుక్కుంటూ నూనె అన్నీ సపరేట్ అయిపోతాయి కదండి. అలా అయిన తర్వాత ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్తానండి. నేను వీడియోలో అది యాడ్ చేయలేకపోయాను, నేనైతే కుకింగ్లో యాడ్ చేసేసాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, బటర్ ఉంటే బటర్ వేసుకోండి. సో నేనైతే నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఇలా పైకి కుక్ అయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 to 3 tablespoons ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి. సో ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మీరు దింపేసుకోవచ్చు. ఇలా టేస్టీగా ఉండే పాలక్ చికెన్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. మనం దాబాలో చేసే దానికంటే కూడా మన ఇంట్లో స్పైసెస్తో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి.